హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము సంక్రాంతి పండుగ గురించి తెలుసుకుందాం. సంక్రాంతి పండుగ హిందువులు చాలా విశేషంగా జరుపుకుంటారు. సంక్రాంతి మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ, నాలుగవ రోజు కొండ చుట్టు. ఇలా రోజుకొక పండుగను జరుపుకుంటారు అన్నమాట. భోగి పండుగ రోజు తెల్లవారక ముందే లేచి భోగి మంటలు వేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కాసేపు వీధిలో కాలక్షేపం చేసి తరువాత ఈ వీధి అంతా ముగ్గులు వేసి అందంగా దిద్దుతారన్నమాట. తరువాత తలస్నానాలు చేస్తారు. అలా తలస్నానాలు చేసుకున్న తర్వాత దేవుడికి దండం పెట్టుకుని వాళ్ళు సంతోషంగా ఉంటారన్నమాట. చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళలో తల మీద భోగి పళ్ళు పోసి ఆ పిల్లల్ని ఆశీర్వదిస్తారు పెద్దలు. రెండవ రోజు సంక్రాంతి నాడు వీధిలో ఎంతెంత పెద్ద ముగ్గులు వేయగలరో అంతంత వేసి దానికి అలంకారం అంతా చేసి వీధిని అందంగా తీర్చిదిద్దుతారన్నమాట. అందరూ స్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి పొంగళ్ళు పెట్టి, ఆ రోజు మకర సంక్రాంతి కదా కాబట్టి సూర్యుడు మకర రాశిలో ప్రవేశం, సూర్యునికి కూడా నైవేద్యం చేసి పెద్దలకు బట్టలు పెట్టి అందరూ ఒకటిగా కూర్చొని పిండి వంటలు చేసి తింటారన్నమాట. మూడవ రోజు కనుమ రోజు మాంసాహారం తినేవాళ్ళు తింటారు, లేని వాళ్ళు లేదు. పశువులన్నీ బాగా కడిగి వాటికి గంటలు కట్టి అందంగా బొట్లు పెట్టి అలంకరిస్తారన్నమాట. తర్వాత పశువుల కొట్టుని కూడా అలాగే అందంగా చేస్తారు. సాయంకాలం వాటికి ఇష్టమైన మేత పెడతారు. వాటికి పూజ చేసి సాంబ్రాణి ధూపం వేస్తారు. ఆవు కొట్టమంతా సాంబ్రాణి ధూపాలు వేస్తారనమాట. వాటిని కాసేపు స్వతంత్రంగా తిరగనిచ్చి మళ్ళా కట్టేస్తారు. నాలుగవ రోజు కొండ చుట్టు జరుపుకుంటారు. ఈ కొండ చుట్టూ మాత్రము ఈ 3 పండుగలు ఇంట్లో చేసుకున్నాం కదా, ఇది 4వ పండుగ. ఇది ఒక మైదానంలో 7-8 గ్రామాలకు చెందిన వాళ్ళు ఉండగా వాళ్ళ గ్రామ దేవతలను తీసుకొచ్చి ఒక చోట చేర్చి విద్యుత్ అలంకారం అంతా చేయించి తినుబండార అంగళ్ళు అన్నీ పెట్టి దేవుళ్ళని అక్కడ తీసుకొచ్చి పెడతారన్నమాట. అక్కడ పందిరి వేసి చేస్తూ ఉంటారు. అప్పుడు చుట్టుపక్కల ఉండే జనాలు ఆ తిరునాళ్ళలాగా జరుగుతుందన్నమాట. అక్కడికి వచ్చి వాళ్ళకి ఏమేమి అవసరమో అవంతా కొనుక్కొని చెరుకు గళ్ళు కూడా అమ్ముతారు, తాటిగేగులు అన్నీ అమ్ముతారన్నమాట. అన్నీ తిని సంతోషంగా ఎంజాయ్ చేసి 3 రోజులు ఇంట్లో చేసుకుని 4వ రోజు బయట వచ్చి చేసుకొని సంతోషంగా ఉంటారన్నమాట జనాలు. అలా వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. ఆ గ్రామంలో ఉండే వాళ్ళంతా వచ్చి పండుగ